ఉరుకుల పరుగుల జీవనశైలిలో శారీరక మానసిక ఆరోగ్యానికి ధ్యానం గొప్ప ఔషధమని నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విజయవాడలోని కేఎంబి వివాన్లో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యానం వల్ల శరీరంలో కార్టిజోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుందని తెలిపారు. తద్వారా ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలు తగ్గుతాయని సూచించారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని వైద్యులు వివరించారు. పిల్లలు 9 ఏళ్లకే మెనార్కి అటైన్ అవ్వటం, వాళ్ళకి వచ్చే హార్మోన్ సమస్యలు, ఈ నీటి బుడగలు, ప్రెగ్నెన్సీ రావటంలో ఇబ్బందులు, క్యాన్సర్స్ చిన్న వయసులో రావటం, ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా మొదట మార్పు రావాల్సింది మన లైఫ్ స్టైల్లో. వీటి వల్ల వచ్చే రిజల్ట్స్ ఏ మెడిసిన్స్ ద్వారా కూడా మీకు రాలేవు. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్లో అతి ముఖ్యమైనది ధ్యానం అండ్ వ్యాయామం. ఈ రెండు తప్పనిసరిగా ఫాలో అయినట్టయితే మనం అందరం చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. విజయవాడలో మా వివాన్ కమ్యూనిటీ నుంచి మేము చాలా ఘనంగా నిర్వహించాము ఇవాళ వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేషన్స్ని. అధ్యక్షులు రామకృష్ణ గారు, అలాగే మా గురువు గారు దుర్గారావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ మా కమ్యూనిటీలో చాలా ఘనంగా నిర్వహించాము. ప్రజెంట్ ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్కి మెడిటేషన్ ఒక రోజులో ఒక 10-15 minutes మెడిటేషన్ చేయటం అన్నది ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ అండి. ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మోనీ, దట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ మెడిటేషన్ డే అండి. అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కార్టిజాన్ అనే ఈ హార్మోన్ ఎక్కువ విడుదల అవ్వడం, స్ట్రెస్ పెరగడం, ఇంకా పెరగడం, బీపీ పెరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటి నుంచి కూడా మనం రెగ్యులర్గా కనుక మెడిటేషన్ చేసినట్లయితే మనం తప్పించుకోగలుగుతాము. యోగా ఈజ్ ఏ బ్రాడర్ టర్మ్ అండ్ యోగాలో ఉన్న అష్టాంగ యోగాలో యమము, నియమముతో స్టార్ట్ అయితే మనము ధ్యానము తర్వాత సమాధితో ఎండ్ అవుతాం. కాబట్టి యోగా ప్రాక్టీస్ చేస్తూ పోతున్న క్రమంలోనే మనం మెడిటేషన్ సవ్యంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా యోగా క్లాసెస్ దానికి ఉపయోగపడుతున్నాయని గర్వంగా చెప్తున్నాను.